చాలా అనుభవం ఉంది భారతీయ జనతా పార్టీలో. వాళ్ళ ఫాదర్ కూడా ఇదివరకు స్టేట్ ప్రెసిడెంట్గా చేశారు. ఆయన చిన్నప్పటి నుంచి బీజేపీకి కట్టుబడి ఉండి అన్ని విషయాలు రెగ్యులర్గా చురుగ్గా యాక్టివ్గా చేసే వ్యక్తి. అట్లాగే ఇదివరకు ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు ఉత్తరాంధ్రకి. అట్లాగే అపారమైన అనుభవం ఉంది. సో డెఫినెట్గా ఆయన సెలక్షన్ చాలా మంచి నిర్ణయంగా అందరం కూడా భావిస్తున్నాము. తప్పనిసరిగా చాలా బాగుంటుంది భారతీయ జనతా పార్టీ. 5 సెట్లు కూడా పివిఎన్ మాధవ్ గారు నామినేషన్లో మేమంతా కూడా వేశాం. కాబట్టి ఈ ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. స్క్రూటినీ జరిగిన తర్వాత రేపు అధికారికంగా మాధవ్ పేరుని మేము భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ప్రకటిస్తాం. పార్టీ నిర్ణయాలు అన్నీ బయటికి చెప్పే అంశాలు కాదు. ఏదేమైనప్పటికీ కూడా అన్నింటికీ అర్హుడైనటువంటి అన్ని రకాలుగా ఆచితూచి పార్టీ తీసుకున్న నిర్ణయం ఇది. కాబట్టి మా అందరినీ కూడా నాయకత్వం వహించాలని మాధవ్ గారిని కోరాం. తప్పనిసరిగా రాబోయే 3 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మాధవ్ గారు సమర్థవంతంగా పార్టీని నడిపించగలన నమ్మకం పార్టీకి ఉంది, మా అందరికీ కూడా ఉంది. ప్రజాస్వామ్య దేశంలో భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ విలక్షణమైన పార్టీ అందరికీ తెలుసు. అందులో భాగంగా ఈరోజు సంస్థాగత ఎన్నికల్లో భాగంగా జరిగినటువంటి రాష్ట్ర అధ్యక్షుల యొక్క నామినేషన్ ప్రక్రియ అందరికీ అందుబాటులో ఉంచారు. అందులో అందరూ కలిపి పివిఎన్ మాధవ్ గారి నామినేషన్నే ఏకగ్రీవంగా అందరూ కూడా 5 సెట్లు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. వేరే ఎవరు నామినేషన్కి రాలేదు. కావున మాధవ్ గారి ఎన్నిక ఖరారైనట్టే. కానీ అధికారికంగా రేపు ఎన్నికల అధికారి గారు రేపు మాధవ్ గారి ఎన్నికని ప్రకటిస్తారు. సభ్యులు ఈ ఎన్నిక అందరం హర్షిస్తున్నాం. భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సంతోషంగా అంగీకరించడం వల్లనే వేరే నామినేషన్ పడకుండా ఒకే ఒక్క నామినేషన్ పడిందంటే దాన్ని మనం అందరం కూడా ఆలోచించుకోవచ్చు. దీన్ని భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా సంతోషంగా సమర్థిస్తున్నారని చెప్పి తెలియజేస్తాం.